అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. కార్తీక మాసంలో మూడవ రోజు మూడో అధ్యాయం అండి. మొదటి 2 రోజులవి కూడా నా ఛానల్లో ముందే పెట్టున్నాయండి. ఇది మూడో రోజు కథ. కార్తీక మాసం యొక్క స్నాన మహత్యాన్ని చెప్పే కథ ఇది. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే స్నానము దానము వలన విశేషమైన పుణ్యం లభిస్తుంది. సకల ఐశ్వర్యములు కలగటమే కాకుండా మరణం తర్వాత శివ సాన్నిధ్యాన్ని చేరుతారు. కానీ కొంతమంది భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై తిరిగి అనేక జన్మలు చండాలురై పుట్టి చివరకు క్షుద్రజన్మలు అనగా కోడి, కుక్క, పిల్లి మరియు బ్రహ్మరాక్షసులుగా పుడతారు. దీనిని గురించి ఒక ప్రాచీనమైన కథ చెబుతాను, శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పాడు. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలగటం. ఆంధ్రదేశమునందలి దక్షిణ ప్రాంతమున ఒక గ్రామంలో మహావిద్వాంసుడు, తపస్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు, భూతదయ, పరోపకార బుద్ధియగు తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరి చివరకు గోదావరి తీరానికి చేరుకున్నాడు. ఆ తీర్థ సమీపంలో ఒక మర్రి చెట్టు ఉన్నది. ఆ చెట్టుపైన భయంకరమైన ముఖములతో, పొడగాటి జుట్టుతో, నల్లటి తాటి చెట్టులాగా బాణపొట్టలతోనూ చూచేవారికి అతి భయంకరంగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులు నివసిస్తున్నారు. ఆ దారిన వెళ్ళే బాటసారులను పట్టి భక్షించుచు ఆ ప్రాంతమంతా కూడా భయకంపితంగా చేసేవారు. తీర్థయాత్రలకు బయలుదేరి గోదావరి పుణ్యక్షేత్రములకు వస్తున్న విప్రుడు ఆ వృక్షము వద్దకు రాగానే బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతన్ని చంపబోయే సమయంలో బ్రాహ్మణుడు ఆ భయంకరమైన రూపాలను చూసి గజగజ వణుకుతూ ఏమీయూ తోచక నారాయణ స్తోత్రం పెద్దగా పఠిస్తూ, ప్రభో ఆర్తత్రాణపరాయణ, అనాథరక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుని, మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధంగా ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకున్నాడు. ఆ మాటలు విన్న బ్రహ్మరాక్షసులు జ్ఞానోదయం కలిగింది. మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన ఆ శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం కలిగింది. మీ రాక వల్ల మేము ధన్యులమయ్యాము. మమ్ము రక్షింపమని ప్రాధేయపడ్డారు. వారి మాటలు విన్న విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఎవరయ్యా మీరు? మీకు ఈ రాక్షస రూపం ఎందవల్ల కలిగింది? మీ జన్మ చరిత్ర ఏమిటి అని అడిగాడు. విప్రోత్తమ, మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మనందరి కొంత జ్ఞానము కలిగింది. అందులో ఒక రాక్షసుడు తన వృత్తాంతమును ఇలా చెప్పాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నేను ద్రవిడ దేశం బ్రాహ్మణుడను. నేను మహాపండితుడనని గర్వంతో న్యాయాన్యాయ విచేక్షణ మాని పశువు వలె ప్రవర్తించాను. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనాన్ని వసూలు చేసి దుర్వ్యసనాలతో భార్యాబిడ్డలను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ దాన ధర్మాలు చేయక ఏనాడైనా ఒక బ్రాహ్మణుడికి పిడికెనన్నం పెట్టక పాపాలను మూట కట్టుకున్నాను. ఆ విధంగా నేను చనిపోయిన తరువాత బ్రాహ్మణ ధనం అపహరించిన పాపానికి రౌరవాది నరకాలను అనుభవించి తరువాత భూలోకానికి చాలా నీచమైన జన్మలెత్తి చివరకు బ్రహ్మరాక్షసిగా పుట్టాను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపంలో నరభక్షణ చేయుచున్నాను. కావున ఓ విప్రోత్తమ, నన్ను ఈ రాక్షస రూపం నుండి రక్షించవలసిందిగా మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పి వేడుకున్నాడు. ఇక రెండవ రాక్షసుడు, ఓ బ్రాహ్మణోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరమాన్నాలను భుజించాను. నేను ఎటువంటి దాన ధర్మాలు చేయక నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను. నేను మరణించిన తరువాత నరక కూపంలో నానా యాతనలు పడి భూలోకంలో ఈ బ్రహ్మరాక్షసిగా జన్మించాను. నన్ను ఈ పాపకింకముల నుండి రక్షింపుము అని బ్రాహ్మణుడి పాదములపై పడి వేడుకున్నాడు. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పాడు. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉన్నాను. స్నాన సంధ్యలు విడిచిపెట్టి కర్మచండాలునినై
భగవంతునితో ధూపదీప నైవేద్యములనైనా అర్చించక భక్తులు తెచ్చిపెట్టిన సంభారాలు నా ఒంపుడు గత్తెకు ఇచ్చేవాడిని. మద్యమును మాంసమును తినుచు పాపకార్యములు ఎన్నో చేశాను. నా మరణము తరువాత నరక బాధలు అనుభవించి ఎన్నో జన్మలెత్తి చివరికి ఈ రాక్షస జన్మతో ఈ చెట్టును ఆశ్రయించి ఉంటున్నాను. ఓ విప్రోత్తమ, నన్ను కూడా పాప విముక్తుణ్ణి చేయుము అని ప్రార్థించాడు. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ బ్రాహ్మణుడు 3 పిశాచముల ప్రార్థనలను ఆలకించి వారితో, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి, మీకు విముక్తిని కలిగించేదను అని వారిని ఓదార్చి తనతో తీసుకొని పోయిన ఆ ముగ్గురిని విముక్తి సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానము చేసి వారి చేత చేయించి స్నాన పుణ్యఫలమును 3 బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు వెళ్ళారు. జనక మహారాజా, కార్తీక మాసంలో నదీ స్నానము చేసిన ఫలితం ఎంత గొప్పదో కనుక కార్తీక మాసం స్నానఫలం వలన హరిహరాదుల సంతృప్తి పొంది సకల ఐశ్వర్యములు కలగజేస్తారు. కనుక స్త్రీ పురుషులందరూ కూడా కార్తీక మాసంలో పుణ్య నదీ స్నానం తప్పక చేయాలి. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 3వ అధ్యాయము 3వ రోజు పారాయణ పూర్తి అయినది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.